కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ నివాసంలో యువత పోరు పోస్టర్ను పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, అమ్మఒడి లాంటి సంక్షేమాలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా దౌర్భాగ్యమన్నారు. మార్చి 12వ తేదీన జరగనున్న పోరుబాట కార్యక్రమానికి హాజరు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతిపాడు నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజులన్నీ రీఎంబర్స్మెంట్ చేస్తామని, ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తికి 3,000 ఇస్తామని, బాబు వస్తే జాబ్ వస్తుందని గ్యారంటీ ఇచ్చి ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నీ చెప్పిని మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటుతున్నా ఎవరికి ఎటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, తల్లికి వందనం కానీ, నిరుద్యోగ వృత్తి కానీ ఎవరికి ఎటువంటి సాయం అందించకుండా ఈవేళ అందరినీ బాధపెడుతున్నారండి. జగన్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఇదే టీడీపీ నాయకులు ఒక పిల్లోడికి తల్లి దీవెన ఇచ్చి మిగతా వాళ్ళని గేదెలు కాసుకోమంటారని అడిగారు. అదే ప్రశ్న ఇవాళ మిమ్మల్ని కూడా అడుగుతున్నామండి. ఏ పిల్లలకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా గేదెలు కాసుకోమంటారా, టీలు అమ్ముకోమంటారా, కూలి పనులకు వెళ్ళమంటారా? కూటమి ప్రభుత్వ నాయకులందరూ సమాధానం చెప్పాలండి. ఇదే విధంగా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఊరుకుంటే మన పిల్లలు ఖచ్చితంగా కూలి పనులకో వ్యవసాయంకో అందరూ పరిమితి అవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. మనందరం మేలుకొని ప్రభుత్వాన్ని నిలదీయకపోతే వాళ్ళు ఇచ్చిన హామీ అమలు చేయరండి. అందుకనే జగన్ గారు 12వ తారీఖున ఫీజు పోరి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క ఉద్యోగం లేకుండా ఉన్న యువత అందరూ కదలి వచ్చి ఈ కార్యక్రమాన్ని బిగ్ సక్సెస్ చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. ప్రతిపాడు నియోజకవర్గం